ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మే నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని, అంటే మే నెలకి సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అండి. ఆ టికెట్స్ గురించి అండ్ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్: శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం సప్త గో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ May 2025 will be available for booking with effect 25/4/2025 10 AM. అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఒక్క మొబైల్ నెంబర్ తో ఒక్క హోమం టికెట్ మాత్రమే బుక్ అవుతుంది. ఒక హోమం టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఒక్క పర్సన్ కి హోమం కి 500 రూపాయలు ప్లస్ దర్శనం టికెట్ కి 300 రూపాయలు. హోమం ప్లస్ దర్శనం టికెట్ రెండింటికి కలిపి ఒక్క పర్సన్ కి 800 రూపాయలు చొప్పున ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. కాబట్టి 1600 రూపాయలు పే చేసి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అండి. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, అక్క తమ్ముడు, ఇలా ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ హోమం టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో, అంటే రోజుకు 150 టికెట్స్ చొప్పున మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా మీరు ఏ తేదీకి హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీలో ఉదయం 8:30 కల్లా అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేశాక ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అక్కడ జరిగే హోమంలో పార్టిసిపేట్ చేయాలి. హోమం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అంటే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు హోమంలో పాల్గొన్న అనంతరం తిరుమలకి చేరుకున్నాక 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించి తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ ని టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా, అంటే ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 9:50 కల్లా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా, అంటే వాళ్ళ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మెయిల్ ఐడి, గోత్రం, పిన్ కోడ్, స్టేటు, సిటీ, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ బుకింగ్ టైంలో మీ డీటెయిల్స్ ని అప్పటికప్పుడు మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా నోట్ ప్యాడ్ నుంచి కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, లేదా క్లిప్ డైరీ నుంచి ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా, అంటే 9:58 కల్లా ttdevastanams.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి. ఎందుకని అంటే తిరుమల తిరుపతి అకామిడేషన్ ని 3 నెలల ముందుగా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూలై నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఈ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. కానీ ఈ హోమం టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారంటే మే నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి. ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు డైరెక్ట్ గా చేరుకొని మీరు ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రోజు రిలీజ్ చేస్తున్న మే నెల హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని మే నెలలో స్వామివారిని దర్శనం చేసుకోగలరు. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ May 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 25/4/2025 at 10 AM. అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో మే నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్
ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ టెంపుల్ అనే దగ్గర ఇక్కడ ఒకసారి క్లిక్ చేశారు అంటే లోకల్ టెంపుల్స్ నేమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ తిరుపతి, శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురం, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్పలాయిగుంట, సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీనివాస టెంపుల్ తిరుచానూరు. ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో మీరు ఏ టెంపుల్ అయితే మే నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ టెంపుల్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురం అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేశాను. ఇలా లోకల్ టెంపుల్ నేమ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆ టెంపుల్ లో ఏ సేవలు అయితే అందుబాటులో ఉంటాయో ఆ సేవలన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందండి. కళ్యాణోత్సవం, కళ్యాణ కంకణం, వేద ఆశీర్వచనం, స్వర్ణ పుష్పార్చన, ఇలా ఆ టెంపుల్ లో ఏ సేవలు అయితే అందుబాటులో ఉంటాయో ఆ సేవలన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేద ఆశీర్వచనం అనే సేవని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సేవ ఏ తేదీల్లో అందుబాటులో ఉంటుందో ఆ తేదీలన్నీ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు మీరు లాగిన్ అయినప్పుడు చూశారు అంటే మే నెలలో కూడా ఈ సేవా టికెట్స్ అవైలబుల్ లో ఉంటాయండి. మీరు ఏ తేదీకి అయితే ఆ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తేదీలో ఆ టికెట్స్ ఎన్ని అవైలబుల్ లో ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది. ఒక టికెట్ కాస్ట్ ఎంత మందిని అలో చేస్తారు అనే డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ బాక్స్ లో టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకొని మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొనాలి అంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం అనేది ఉంటుంది. ఆ అనుభూతిని పొందగలరు. కానీ ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఈ మొదటి గడప ఆర్జిత సేవల్లో భాగమైన సుప్రభాతం, తోమాల ఇలాంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకొని మీరు ఈ లోకల్ టెంపుల్స్ లో మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొన్న అనుభూతిని పొందవచ్చండి. ఎందుకంటే ఈ లోకల్ టెంపుల్స్ లో ఈ మొదటి గడప సేవలన్నీ కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఎవరైతే ముందుగా లాగిన్ అవుతారో వారికి మాత్రమే బుక్ అవుతా అంటే ఇవి డైరెక్ట్ గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు. ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో మీరు మొదటి గడప ఆర్జిత సేవల్ని బుక్ చేసుకొని ఆ లోకల్ టెంపుల్స్ లో ఆ మొదటి గడప సేవల్లో పాల్గొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకున్న అనుభూతిని పొందవచ్చు. అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయం, ఇంకా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో తిరుమలలో ఏ విధంగా అయితే మొదటి గడప ఆర్జిత సేవలు స్వామి వారికి నిర్వహిస్తారు అదే విధంగా ఇక్కడ కూడా మొదటి గడప సేవలు నిర్వహించడం జరుగుతుందండి. కాబట్టి భక్తులు ఈ లోకల్ టెంపుల్స్ లో మొదటి గడప సేవల్ని బుక్ చేసుకొని ఈ టెంపుల్స్ లో మొదటి గడప సేవలో పాల్గొన్న అనుభూతిని పొందవచ్చు. అలాగే మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లెక్కడిపులో తిరుమలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవలకి రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారు అంటే మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అయినప్పుడు తిరుమలలో కూడా మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొన్న అనుభూతిని పొందవచ్చండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో మే నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 24వ తారీఖు గురువారం రోజున 58,227 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 28,951 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 2,88,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు,
రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రాంబాబు గారు, హలో అండి, నేను 100 రూపాయల రూమ్ బుకింగ్ అయ్యింది. నాకు 999 రూపాయల రూమ్ కి చేంజెస్ చేసుకోవడం అవుతుందా, ఎనీ ఛాన్స్ అని అడుగుతున్నారు. అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్ ని కావచ్చు, మీకు కావాల్సిన ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ని కావచ్చు, వన్స్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ బుక్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్స్ లేవండి. మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకున్నారో ఆ రూమ్ ని మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకుంటే మీకు ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ఏ గెస్ట్ హౌస్ లో అవైలబుల్ లో ఉంటే దాన్ని బట్టి మీకు ఆ గెస్ట్ హౌస్ లో రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. అంతేకాని ఆ రూమ్స్ ని చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి. అలాగే నెక్స్ట్ హరి గారు, హలో మేడం, దర్శనం టికెట్ విల్ బి గివెన్ ఇఫ్ వి కమ్ బై వాక్ వయా శ్రీవారి మెట్టు, ప్లీజ్ కన్ఫర్మ్ మేడం, ఐ ఆమ్ ప్లానింగ్ టు సాటర్డే మార్నింగ్ అని అడుగుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు కూడా ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఆ నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి 50వ మెట్టు వద్ద ఆఫ్లైన్ లో టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేం. ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ లో ఇచ్చే టోకెన్స్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా ఆ నడక మార్గంలోనే నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు. మీరు శనివారం రోజు శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే వీలైనంత వరకు ఉదయం 5 గంటల కల్లా ఆ నడక మార్గం వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ ప్రశాంత్ గారు, అక్క ఎస్ఎస్టీ టోకెన్స్ టైమింగ్ అని అడుగుతున్నారు. కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. భక్తుల రద్దీ అధికంగా ఉంటే ఇంకా ఒక 1 అవర్ ముందుగా అంటే రాత్రి 8 గంటల నుంచే ఈ కౌంటర్స్ వద్ద ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు వీలైనంత వరకు రాత్రి 7 గంటల కల్లా తిరుపతికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే మీరు ఆ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవచ్చండి. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకా ఎన్ని టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నామండి. సో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు, ఇంకా టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని వీడియోస్ కంటే ముందుగా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ చారీ గారు, మేడం గారు, నాకు జూలై 31లో 300 రూపాయల ఎస్సీడీ టికెట్ బుక్ అయ్యింది, కానీ రూమ్ దొరకలేదు, ఏం చేయాలి, వేరే ఏమైనా మార్గం ఉందా అని అడుగుతున్నారు. తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ ని జూలై నెల వరకు టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. జూలై నెల లోపు మీరు తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఎవరైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదయం 7 గంటల తర్వాత ఎవరైతే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందండి. సో జూలై నెల లోపు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులందరూ కూడా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాలండి. అలాగే నెక్స్ట్ తన్మయ్ గారు, మేడం జూన్ మంత్ కు శ్రీవారి సేవ ఏ డేట్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు. జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 26వ తేదీ కానీ లేదా 28వ తేదీ కానీ రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఈ శ్రీవారి సేవ ఆన్లైన్ రిలీజ్ కి సంబంధించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ను ఒకసారి రివైండ్ చేస్తూ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.